హాయ్ ఎవ్రీవన్. మీకు లాస్ట్ వీడియోలో నేను ఇంటర్నల్ ఐపీ డిస్క్లోజర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో మెథడ్స్ చూపించాను కదా. షోడౌన్ ఎక్స్టెన్షన్ అని వైరస్ టోటల్ యూజ్ చేసి సెన్సెస్ ఫోఫా.info సెక్యూరిటీ ట్రయల్స్ వీటిలన్నీ యూజ్ చేసి చూపించాను మీకు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఇంటర్నల్ ఐపీ. అది ప్రతిసారి యాక్సెప్ట్ చేయరు. కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయు, కొన్ని కంపెనీస్ P4 పక్క కింద యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వర్నబిలిటీ ఏం చూద్దామంటే బ్రోకెన్ లింక్ హైజాకింగ్. సింపుల్గా నార్మల్గా మన తెలుగులో హైజాకింగ్ అంటే ఏంటి? ప్లైన్ని హైజాక్ చేశారని, ఇట్లా బస్ని హైజాక్ చేశారని అంటే హ్యాండ్ ఓవర్లో తీసుకోవడం అనమాట. బ్రోకెన్ లింక్ అంటే వర్కింగ్ కానీ ఒక లింక్, లైక్ ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాస్. ఇప్పుడు ఏ కంపెనీకైనా సోషల్ మీడియా అనేది కామన్ కదా. అంటే పబ్లిక్తో కమ్యూనికేట్ అవ్వడానికి, వాటిని బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి ప్రతి కంపెనీకి సోషల్ మీడియాస్ అని కామన్. ఏముంటాయి? ఫేస్బుక్, ఎఫ్బి, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఇంకా ఎక్స్, ఇంకా రెడిట్, డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. అయితే కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే కొన్ని వర్క్ చేయవన్నమాట. అంటే కొన్ని లింక్స్ వాళ్ళు డిఫాల్ట్గా ఏంటంటే డిజేబుల్ అయిపోయి ఉంటాం, లేదా డిలీట్ అయిపోయి ఉంటాం, లేదా రిమూవ్ చేసి ఉండడం పేజెస్ అట్లా ఉంటాయి. వాటిని మనం టేక్ ఓవర్ చేయొచ్చు అనమాట. అంటే అన్నింటిలోనూ అవ్వదు. ఎఫ్బీలో అవుద్ది, ఇన్స్టాగ్రామ్లోనూ అవుద్ది, ఎక్స్లో కూడా. అంటే ఎక్స్లో మీకు డిజేబుల్ అంటే వాళ్ళు డీయాక్టివేట్ చేస్తే అవ్వదు. బట్ కానీ నేను ఆల్రెడీ దీని మీద నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను. కావాలంటే మీకు దానికి నాకు €120 పే చేశారు వాళ్ళు. ఏంటంటే బ్రోకెన్ లింక్ హైజాకింగ్ ఫైండ్ అవుట్ చేశాను అనమాట. టూ టైమ్స్ ఫైండ్ అవుట్ చేశాను. ఇది హౌ ఐ గాట్ ద €120 బౌంటీ. ఇది బ్రోకెన్ లింక్ హైజాకింగ్. బట్ దీన్ని నార్మల్గా ఎట్లా సెట్ చేస్తామని ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ సిరీస్లో ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసారు. ఇది సెకండ్ పార్ట్లో ఏంటంటే నేను ఈ పార్ట్లో చివరిలో నేను ఖాళీ లైనక్స్ అంటే ఆటోమేషన్లోకి ఎంటర్ అవుతాను. బట్ అప్పటి వరకు నేను అంతా మాన్యువల్ హంటింగే చేస్తాను. అంటే గిట్హబ్ డార్కింగ్ అని ఏదైనా సరే, గూగుల్ డార్కింగ్, ఇవన్నీ మాన్యువల్గా, అంటే వితౌట్ ఖాళీ లైనక్స్. నేను ఖాళీ లైనక్స్ టూల్ ఏం వాడను ఇప్పుడు. ఖాళీ లైనక్స్ సాఫ్ట్వేర్ ఓఎస్ వాడకుండా, అందులో ఆటోమేషన్ టూల్స్ ఏమి యూజ్ చేయకుండా మనం గూగులింగ్ మొత్తం మాన్యువల్ హంటింగ్ ఎట్లా చేస్తాం, జేఎస్ ఫైల్ ఎనుమరేషన్ అవన్నీ తర్వాత మీకు వీటినన్నిటిని కలిపి తర్వాత మళ్ళీ ఆటోమేషన్ ఎట్లా చేస్తామో చూపిస్తాం. టార్గెట్స్ ఓకే. ఇక్కడ ఇది వైల్డ్ స్కోప్ టార్గెట్ తీసుకున్నాం కదా మనం. ఇది చాలా ఉన్నాయి, ఇవన్నీ వైల్డ్ స్కోపే. కాకపోతే నేను ఏదో ఒకటి తీసుకున్నా. అది నెట్ బెస్ట్. Ctrl+C. ఫస్ట్ ఏం చేద్దామంటే మనకి యూఆర్ఎల్స్ కావాలి. డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఇంకోటి కూడా ఉంది. సబ్ డొమైన్ ఫైండర్, ఇది కూడా సబ్ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ప్యాసివ్ రీకాన్ అంటారు దీన్ని. ఇప్పుడు మనం బ్రౌజర్ ద్వారా చేసేవన్నీ ప్యాసివ్ రీకాన్. ఇక్కడ మనం ఏదైనా సెట్ చేసే ముందు ప్రైవేట్ స్కాన్ అని సెట్ చేసుకుని, ఇప్పుడు మన టార్గెటెడ్ ఇది netwest.com. ఓకే, ఇంకోటి కూడా ఉంది, అదేంటంటే crt.sh. దీని ద్వారా కూడా మనం సబ్ డొమైన్స్ అనేది ఎనుమరేట్ చేయొచ్చు. వీటిలో డాక్స్ కూడా ఉంటాయి, అడ్వాన్స్డ్. కామన్ నేమ్, ఈ కామన్ నేమ్ అవి ఎక్కడ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెబ్సైట్ అనుకోండి, మనం సర్టిఫికేట్
కనెక్షన్ సెక్యూర్ మీద సర్టిఫికెట్ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మీ కామన్ నేమ్ ఉంది ఇక్కడ, event.netwest.com అని ఉంది కదా. ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ ఉంది నెట్వెస్ట్ గ్రూప్ పిఎల్సి. ఇప్పుడు కామన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సారీ, కామన్ నేమ్ సెలెక్ట్ చేసుకుని సెర్చ్ కొట్టాను. ఇంట్లో చూసారు రిజల్ట్స్ వచ్చినాయి, బట్ మనకి కావాల్సిన రిజల్ట్ రాలేదు. అంటే ఇక్కడ కామన్గా ఇక్కడ ఓన్లీ వెబ్సైట్ నేమ్ ఉంది కాబట్టి కామన్ నేమ్లో అది వచ్చింది. ఇంకా డాక్స్ ఉన్నాయని చూద్దాం అండి. ఆర్గనైజేషన్ నేమ్, ఓకే. ఇప్పుడు ఆర్గనైజేషన్ నేమ్ కాపీ చేసుకున్నాం. నెట్వెస్ట్ గ్రూప్ పిఎల్సి, కంట్రోల్-C క్లియర్ చేద్దాం ఫస్ట్. ఎంటర్. టైం తీసుకుంటుంది కాసేపు. ఇందాక సెట్ చేసాం కదా, ఇంకొన్ని సబ్ డొమైన్స్. ఇక్కడ మీకు చెక్ స్టేటస్ కూడా క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు, అది వర్కింగ్ కాదా. దాని రెస్పాన్స్ కోడ్ ఉంటుంది కదా. ఇక్కడ 200 ఉన్నాయంటే అది వర్కింగ్ అని. జస్ట్ ఓపెన్ చేసాం అనుకో, మనం ఏదైనా ఒక టార్గెట్ తీసుకున్నామంటే ఏదో 1 డేలో అన్ని రకాలుగా చూసేసి వదిలేయడం కాదు. యాక్చువల్గా ఏంటంటే మనం నార్మల్ యూజర్ లాగా ఒక టార్గెట్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. అందులో ఉన్న ఫీచర్స్ని అయ్యి త్రూ ఏంటంటే అప్పుడు ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఏంటంటే బాబ్ సూట్ ఆన్ చేసుకుని ఉంచుకోవాలి మనం. ఏంటంటే మనం ఏమేం చేస్తాం మొత్తం రిక్వెస్ట్లు రెస్పాన్సెస్ అన్నీ కూడా బాబ్ సూట్లో అనేది ఫీడ్ అవుతాయి కదా. ఐ మీన్ త్రూ మనం ఏంటంటే ప్రాక్సీ ద్వారా చేస్తాం కదా. అందువల్ల హిస్టరీలో ఈ బాబ్ సూట్ హిస్టరీలో ఉంటుంది మొత్తం. అప్పుడు ఎవ్రీ రిక్వెస్ట్ని మనం అబ్జర్వ్ చేసి ఏమన్నా వర్నబుల్ లేదా అని చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు బ్రోకెన్ లింక్ హైజాకింగ్ గురించి చెప్పాను కదా, ఎట్లా చెక్ చేసుకుంటామని. ఇందులో ఏమన్నా ఉన్నాయి ఇక్కడ కింద సింబల్స్ లాంటివి ఉంటాయి కదా, లేవు. ఇంకోటి చూసారా, న్యూయెస్ట్ గ్రూప్ పిఎల్సి. కానీ ఇక్కడ కొన్నిటి మాత్రం ఇర్రెలవెంట్. ఇట్ ఈస్ నాట్ కరెంట్లీ పాసిబుల్ టు షార్ట్ అండ్ లార్జ్ సెట్స్. ఇందులో కరెక్ట్గా చేయలేదు, కాకపోతే మనకు కావాల్సిన కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి. చూడండి ఈ వెబ్సైట్ ఇది అట్లా. ఇట్లా మనం ఈ CRT.chshని వాడి సబ్ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూపించాను కదా మీకు అడ్వాన్స్డ్ ఆప్షన్స్ యూజ్ చేసి. ఆర్గనైజేషన్ నేమ్ లేదు కానీ, లేదా కామన్ నేమ్ అని. ఇది సైట్ కాంట్ రీచ్ అని వస్తుంది. API.NetWest. కొన్ని సబ్ డొమైన్స్ దొరుకుతాయి. అంటే కామన్గా అందరూ ఏంటంటే బేసిక్గా టూల్స్ వాడి హెచ్ఆర్డి స్కాన్ చేసి ఉన్న వాటినే చేస్తారు. అట్లా కాకుండా మనం డీప్ రీకాన్ చేస్తే సమ్టైమ్స్ మీకు హిడెన్ సబ్ డొమైన్స్ కూడా దొరకచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కొంచెం ఇర్రిలవెంట్గా వచ్చింది. బేబీ కనెక్ట్ డాట్
నేను ఈ వీడియోని ఏమి ఎడిట్ చేయట్లేదు, నేను అట్లాగా యాజ్ టీజ్గా చేస్తున్నాను మొత్తం అట్లాగే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను డైరెక్ట్గా. ఇది 404 నాట్ ఫౌండ్. ఇటువంటి టార్గెట్స్ కూడా మనం ఇచ్చే వదలకూడదు అనమాట. వీటిని ఏం చేయొచ్చు అంటే ఫజ్ వాడి చేయడం, లేదా అడ్మిన్ అని ఇట్లా కామన్ వర్డ్స్ యూజ్ చేసి ఏమన్నా రిఫ్లెక్ట్ అవుతుందా ఏంటని. ఇక్కడ వేప్లైజర్లో ఏం చూద్దాం, ఏమీ లేదు. ఒకసారి మనం ఐపీ చూద్దాం. ఈ ఒకవేళ మీరు ఇంటర్నల్ ఐపీ ఫైండ్ అవుట్ చేశారనుకో ఏ వెబ్సైట్కైనా, దాన్ని డైర్ సెర్చ్ అని మీకు టూల్ ఉంటుంది కాలి లైనక్స్లో, అంటే డైరెక్టరీ ఫజింగ్. ఆ టూల్ కానీ ఫెరెక్స్ బాస్టర్ కానీ డిఏఆర్పి కానీ డిఫరెంట్ డైరెక్టరీ ఫజింగ్ టూల్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి పర్చేసి హ్యావ్ ఛాన్స్ టు, అంటే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఏమైనా ఇంటర్నల్ డైరెక్టరీస్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ. అందుకే ఎప్పుడైనా మీరు ఇంటర్నల్ ఐపీ ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్ రిపోర్ట్ చేయకుండా ఫజ్ చేయండి, అంటే ఫజింగ్ చేయండి. ఫజింగ్ అంటే డైరెక్టరీ ఫజింగ్ అనమాట. సమ్ కీవర్డ్స్, కామన్ కీవర్డ్స్ వాడి, సెన్సిటివ్ డైరెక్టరీస్ కీవర్డ్స్ వాడి. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా కాదు కానీ మీకు అర్థమైంది అనుకుంటా crt.sh అని, సబ్ డొమైన్ ఫైండర్ అని ఎట్లా వాడతాం. ఇప్పుడు మనం నెట్ వెస్ట్ గురించి చూస్తాం. ఇప్పుడు మనం చూసేది బ్రోకెన్ లింక్ హైజాకింగ్ గురించి కదా, వార్నబిలిటీ ఎలా చేసి చూస్తామని. మొత్తం 336 ఉన్నాయి. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ కాపీ చేసాను. ఈ ఐపీ మేము లాస్ట్ వీడియోలో ఫైండ్ అవుట్ చేసాం కదా, కానీ దాని సబ్ డొమైన్ ఏంటనేది ఇంకా మనకు తెలియదు. అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తుంది, చూస్తాం. ఇప్పుడు మొత్తం యూఆర్ఎల్స్ని తీసుకుందాం, ఈ సబ్ డొమైన్స్. ఇందులో ఉన్న సబ్ డొమైన్స్ కొన్నిట్లో ఉండకపోవచ్చు, కొన్నిట్లో ఉన్న సబ్ డొమైన్స్ ఇందులో ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు security.trials అని ఇట్లా crt.sh కానీ అందులో ఉన్న సబ్ డొమైన్స్ ఇందులో ఉండకపోవచ్చు. అది మీకు చూపిస్తాను ఉన్నాయో లేదో కూడా ఎగ్జాంపుల్గా. ఫస్ట్ ఇవన్నీ కాపీ చేసుకుందాం. మొత్తం 300 ఉన్నాయి. 300 ఓఎస్ ఆఫ్ టాప్ 10 అని మీరు వినే ఉంటారు. ఓఎస్ ఆఫ్ టాప్ 10 అని ఎందుకంటామంటే వాటిని కామన్గా ఎక్కువ వెబ్ అప్లికేషన్స్లో వచ్చే వార్నబిలిటీస్ అనమాట అవన్నీ ఓఎస్ ఆఫ్ టాప్ 10. ఇంకా ఉంటాయి, ఇప్పుడు పేమెంట్ గేట్వే బైపాస్ చేయడం అటువంటివి కూడా ఉంటాయి. కానీ అవి ఎందుకు ఉండవు అంటే అందులో ఇప్పుడు ప్రతి వెబ్సైట్కి పేమెంట్ గేట్వే ఉండదు కదా, అట్లా. ఓఎస్ ఆఫ్ టాప్ 10 ఓపెన్ వెబ్ అప్లికేషన్. ఇది మనం డైరెక్ట్ ఏపీఐ కీ ద్వారా యూజ్ చేసిన అప్పుడు 100 సబ్ డొమైన్సే చూపిస్తాయి మనకి. యాక్చువల్గా చాలామంది అప్పుడే మిస్ అయిపోతూ ఉంటారు రిమైనింగ్ సబ్ డొమైన్స్. మీకు HTTP స్టేటస్ ఖాళీ లైనక్స్ లేకుండా కూడా చెక్ చేసుకోవచ్చు. అవి ఎట్లా చెక్ చేస్తామో కూడా చూపిస్తాను మీకు. 336 కదా, కాపీ చేసుకుందాం. ఇప్పుడు ఇంకోటి ఓపెన్ చేసి కంట్రోల్. ఇప్పుడు ఇన్ని సబ్ డొమైన్స్ మనం డైరెక్ట్ ఓపెన్ చేసుకోవాలి, లేకుంటే ఒకటి కాపీ పేస్ట్ చేసుకోవడం ఇబ్బందే కదా. దానికి మనం ఏం చేస్తామంటే బల్క్ యూఆర్ఎల్ ఓపెనర్ అని ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓపెనర్ అది క్రోమ్లో ఓపెన్ చేద్దాం.
ఫర్ ఎక్స్టెన్షన్. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా యూజ్ అవుద్ది. ఒకవేళ మీరు మాన్యువల్గా చెక్ చేయాలనుకుంటే, ఈవెన్ థౌజండ్ సబ్ డొమైన్స్ ఉన్నా మీరు ఆటోమేషన్ కాకుండా మాన్యువల్గా సెట్ చేస్తే అంటే మోర్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట కంపేర్ టు ఆటోమేషన్ కూడా మంచిదే, కాకపోతే కంపేర్ చేసి చూస్తే కొంచెం ఇందులోనే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం, ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. ఓకే, ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు మనం ఒక 10 సబ్ డొమైన్స్ తీసుకుందాం. నేను అన్నీ చూపించట్లే, మీకు జస్ట్ కామన్గా ఎట్లా చేస్తామో చూపిస్తాను. కంట్రోల్స్ 10 సబ్ డొమైన్స్ తీసుకుని ఓపెన్ అనుకోండి. లోడ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి ఓపెన్ అయింది. దీంట్లో మనం బ్రోకెన్ లింక్స్ అంటే ఏమన్నా సోషల్ మీడియా ఉన్నాయా అని చూద్దాం. లేదు, ఇవన్నీ ఇందులో ఏం లేదు. ఇది ఓకే, దీంట్లో చూద్దాం. ఇందులోనూ లేవు, కింద ఏమో ఇక్కడ సపోర్ట్ ఉంది కానీ లేదు. వీటిని ఎట్లాగే వదిలేకుండా మనం ఏంటంటే ఫజింగ్ చేయొచ్చు ఈ ఎండ్ పాయింట్స్ తీసుకుని. ఇంకా చాలా చేయొచ్చు, కాకపోతే నేను బ్రోకెన్ లింక్ హైజాక్ గురించి చెప్తున్నా. బేసిక్గా ఎట్లా చూస్తాం వాటి గురించి. ఓకే, ఇందులో ఏం లేవు. ఇంకొక 10 తీసుకుందాం. Ctrl+C. వచ్చిన ట్యాక్స్ క్లోజ్ చేసుకుని అది బల్క్ ఓపెనర్ ఓపెన్ చేసి ఓపెన్ ఆల్ పడతాం. క్లౌడ్ ఫ్రంట్ ఉంది, క్రాఫ్ట్ ఫార్వర్డ్ ఉంటుంది, స్టార్ట్ డేట్. ఓకే, మీకు మెయిన్ డొమైన్ ఉంది కదా, మెయిన్ డొమైన్ ఇది netflix.com కదా. ఇది ఇక్కడ చూసారా, ఈ కార్నర్లో ఫేస్బుక్, ఎక్స్, లింక్డ్ఇన్. ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఇది యాక్టివ్గా ఉంది. ఇది కాదు. నెక్స్ట్ ఎక్స్ ఓపెన్ చేసాం, ఐ మీన్ ట్విట్టర్. లేదు, ఇంకోటి ఏముంది, లింక్డ్ఇన్ ఉంది. ఏ పేజ్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంది.
హైజాకింగ్ గురించి చూడాల్సిన లేదు. వర్నబుల్ కాదు. ఇప్పుడు ఒక టార్గెట్ ఇస్తే చూద్దాం. ఇందులో లేదు. నెక్స్ట్ వచ్చి ఇంకో 10 తీసుకుందాం. 10 కాదు ఈసారి ఒక 20 30 తీసుకుందాం. కంట్రోల్ మొత్తం అన్నీ ఒకేసారి తీసుకొచ్చి, కాకపోతే హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్ అంతా. మొత్తం అన్ని వేరల్స్ ఓపెన్ చేసి ఏదో 10-20 కాడకి మనం యాక్చువల్గా ఇందులో వ్యాప్లైజర్ లేదు, లేకపోతే టెక్నాలజీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏ టెక్నాలజీస్ ఉన్నాయో, వర్నబుల్ టెక్నాలజీస్ అని యూజ్ చేస్తున్నారు, వెర్షన్స్ అని, అది కూడా చెక్ చేసుకోవాలి. ఇందులో ఉపయోగం లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. ఓకే, ఓకే, లోడ్ అవుతుంది. ఎలిజిబిలిటీ చెక్కర్ బెస్ట్. ఇందులోనూ సోషల్ మీడియా ఏం లేదు. ఇది రీలోడ్ చేద్దాం. Unauthorized. ఓకే, నేను విడివిడిగా ఒక వర్నబుల్టీస్ ఎలా చూస్తారని చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు నేను చెప్పేది బ్రోకెన్ లింక్ హైజాకింగ్ అంటే లో నుంచి హై వర్నబుల్టీస్ ఎలా చెక్ చేసుకుంటాం. కంగారు పడద్దు, ఈ యూఆర్ఎల్స్ మళ్ళీ నేను రీఓపెన్ చేస్తాను. మళ్ళీ యాక్చువల్గా ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు మిగిలిన వర్నబుల్టీస్ కూడా, కాకపోతే మీకు అర్థం అవ్వాలి కానీ విడివిడిగా ఒక్కొక్కటి వర్నబుల్టీస్ గురించి చెప్తా, నేను ఎట్లా చెక్ చేస్తాను వాటి గురించి అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇందులోనూ సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. ఒక 30 తీసుకుందాం. ఓపెన్ ఆల్. చాలా యూఆర్ఎల్స్ ఏంటంటే బిజినెస్ క్యాష్ కార్డ్ అంటది. ఇందులో ఉన్నాయంటే ఇందులో కూడా ఏం లేదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా చెక్ చేసుకుంటాం బ్రోకర్ లింక్ హైజాకింగ్ వర్నబుల్టీస్ గురించి. అట్లా లుక్ చూస్తాము వెబ్సైట్స్లో. ఈ విధంగా మనం బ్రోకర్ లింక్ హైజాకింగ్ గురించి చెక్ చేసుకుంటాం మాన్యువల్గా అయితే. ఇంకా
ఇప్పుడు గూగుల్ డాకింగ్ గురించి చెప్తాను కదా, కొన్ని వెబ్సైట్స్. డాక్స్ డాట్ ఎన్సెక్.com. యాక్చువల్గా ఇది రిమూవ్ అయిపోయిందా? మేబీ అయిపోయి ఉండొచ్చు, అంటే డాకింగ్ది. ఒక నిమిషం చెక్ చేస్తాను. ఓకే, ఇది రిమూవ్ అయిపోయినట్టుంది. ఇంకా ఉంటాయి, ఇంకా మీకు హంటర్ డాట్ zoomai.org. వీటి గురించి మీరు ఎక్కడో సెర్చ్ చేయాల్సిన, మీడియంలో సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది దీని గురించి మొత్తం అవైలబుల్ డేటా. ఏ డాగ్స్ యూజ్ చేయొచ్చు, ఎట్లా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు బేసిక్గా మనం netflix.com, ఇదంతా రీకాన్లోనే చెప్తున్నాను మీకు, అట్లా చెక్ చేసుకుంటాం. ఇంకో చూసారా, ఇది కూడా hunter.how. ఇది ఒక సర్వీస్ URL వచ్చింది చూసారు. ఇక్కడ పోర్ట్ నెంబర్ కూడా వచ్చింది, 1253 వ్యాఫ్ ఉన్నట్టుంది. ఓకే, అంటా మీరు అంట జూమై, ఇందులో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో CVs కూడా ఉంటాయి. CVs అంటే ఏంటంటే మొత్తం కమింగ్ వీడియోస్లో చెప్తాను నేను, కానీ బేసిక్గా మీకు ఇవన్నీ రీకాన్ చేసేటప్పుడు కంపల్సరీగా యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక దాంట్లో దొరకకపోయినా ఒక దాంట్లో దొరకవచ్చు మనకి. netflix.com. డాక్స్ అని కదా, ఇంకా డాక్స్ ఉంటాయి వీటికి. అంటే ఇక్కడ లాగిన్ అవ్వదు కదా, అందుకే అట్లా చూపిస్తున్నాం. ఓపెన్ పోర్ట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఇక్కడ చూడండి, మూడని కొట్టాను అనుకో, ఆ పోర్ట్స్ 8443 అని. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా, వాటిని అట్లా యూజ్ చేస్తాం. జూమై, బ్రోకెలింగ్ హైజాకింగ్ గురించి చెప్పారు మీకు ఈరోజు. అదేవిధంగా జూమై, hunter.how, ఇంకా సబ్డొమైనైజర్, అది ఇంకా crt.sh. అన్ని రీకాన్ గురించి చెప్తున్నాను, ఎట్లా చేస్తా ఉన్నాను నేను. ఇప్పుడు ఏం చూసాను, అసలు ఇంకోటి కూడా ఉంది, ఆ రీకాన్ ఎట్లా చేస్తా ఉండేది.
ఏంటంటే డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. ఇది యాక్సెస్ చేయాలంటే మనకి ఇదిగో థ్యాంక్స్ ఫర్ విజిట్, అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ కంట్రీ అంటుంది కదా. నేను ఇక్కడ విపిఎన్ వాడా. ఏ విపిఎన్ అంటే ఫ్రీ విపిఎన్. ప్రోటాన్ విపిఎన్ అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇది ఫ్రీగానే వాడుకోవచ్చు. చేంజ్ సర్వర్ కొడుతున్నా, ఇప్పుడు రీలొకేట్ చేద్దాం. కనెక్ట్ అవుతుంది విపిఎన్. ఇది మన ఇండియాలో నుంచి డైరెక్ట్గా యాక్సెసిబుల్ కాదు ఈ వెబ్సైట్. సో మనం విపిఎన్ వాడి దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది కూడా సెర్చ్ ఇంజిన్ అనమాట. ఇప్పుడు మనం దీని గురించి చూస్తున్న దానికి డాక్స్ ఉంటాయి, సైట్ డాట్. ఇప్పుడు ఏంటి మనకి వెబ్సైట్ ఏంటి, netplus.com కదా. ఓకే, మైనస్ చేద్దాం. ఏమన్నా కీవర్డ్స్ పెట్టి చెక్ చేద్దాం, ఏమన్నా దొరుకుతాయేమో. డాష్ బోర్డ్, ఓకే చూసారా, ఇది డైరెక్ట్ స్పా ఓపెన్ లింక్ కనపడదా. ఓకే, రీడైరెక్ట్ అయింది. దీనికి లాగిన్ అవ్వాలి. వన్స్ యూ హ్యావ్ ఎంటర్డ్ యువర్ ఈమెయిల్ క్లిక్ నెక్స్ట్ కంటిన్యూ అని వస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మనం పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు అడ్మిన్ డాష్బోర్డ్స్, అట్లా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ వెబ్సైట్లో మనం బ్రోకెన్ లింక్స్ ఏమన్నా చూద్దాం. సోషల్ మీడియా లేదు ఇందులో. ఇప్పుడు ఇంకో కీవర్డ్ సెర్చ్ చేద్దాం, లైక్ రిజిస్టర్ అని. ఓకే, ఇందులో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, బ్రోకర్ రిజిస్ట్రేషన్ అడ్మిన్ అడుగుతుంది. జస్ట్ చూపిస్తున్నా మీకు. రిజిస్టర్ ఫర్ అడ్మినిస్ట్రేటర్ సర్వీస్ ఉంటుంది. యూజ్ చేసి ఎట్లా సెట్ చేస్తాం. లైక్ సమ్ టైమ్స్ ఇప్పుడు ఇంకో కీవర్డ్ ఏం చూద్దాం, అడ్మిన్ అని సెట్ చేద్దాం. చూడండి, ఓపెన్ ఐడి కాన్ఫిగరేషన్ మొత్తం. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, .xlx ఫైల్స్ ఏమైనా ఉన్నాయా అని. txt సరే, ఇదిగో .trust.txt. ఓకే, ఈ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్తాం. ఇది లాగిన్ కదా.
దీన్ని మీరు యాక్సెస్ చేయాలంటే కొన్ ఈ సెర్చ్ ఇంజిన్ మీకు కంపల్సరీగా ఏంటంటే విపిఎన్ ఉండాలి. మీరు ప్రోటాన్ విపిఎన్ ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అన్నంతలో అది బెటర్ అనమాట. స్వాగర్ చూద్దాం. లేదు స్వాగర్ అప్లోడ్ ఫంక్షనాలిటీస్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఓకే, ఓపెన్ చేద్దాం. అది ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఏం చేస్తున్నాను అనేది. మొత్తం రీకాన్ అనమాట. డిఫరెంట్ రిసోర్సెస్ వాడి మనం రీకాన్ ఎట్లా చేస్తున్నాం. ఇందులో రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు ఇంకో కీవర్డ్ చూద్దాం. ఇండెక్స్ ఆఫ్ అని ఏమన్నా డైరెక్టరీస్ డైరెక్ట్ ఓపెన్ చేసి లేదు. ఇంకా ఏం చూడొచ్చు, గ్రాఫానా. ఏం లేదు. API.v2 అని లేదు. API అంత ఇంట్రెస్టింగ్ ఏం కనపడలే. ఇంకా ఫైల్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఇందాక డాక్స్. ఓకే, పీడిఎఫ్ ఫైల్ అంట. జస్ట్ ఓపెన్ చేద్దాం. బ్యాంక్ టు యువర్ పోర్టల్ యూజర్ గైడ్. సెన్సిటివ్ ఏం కాదు ఇది. ఇంకా గెస్ట్ లాగిన్ అని డిఫరెంట్ కీవర్డ్స్, అంటే మీరు అందులో సెన్సిటివ్గా యూజ్ చేసి కీవర్డ్స్ని యూజ్ చేసి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. తెలుసు. ఇంకేమున్నాయి, @gmail అని ఇట్లా లేదు. యూజర్స్ అండ్ రీడైరెక్ట్ లాగిన్కి రీడైరెక్ట్ అయింది. ఎన్రోల్మెంట్ అవ్వడం,
ఎక్స్ఎంఎల్ చూద్దాం. ఓకే, ఏపీఐ క్యాటలాగ్ రీడైరెక్ట్ అవుతుంది. ఇది ఇట్లా, ఇది కూడా మనం వాడుకోవచ్చు సెర్చ్ ఇంజిన్ అనమాట. ఇది కూడా q1.com అని. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా సెట్ చేయాలి రిజల్ట్స్ అనేది. q1.com. ఓకే, ఇది పార్ట్ 2 రీకాన్. ఇది ఇందులో మనం ఏం చేస్తామంటే బ్రోకర్ లింక్ హైజాకింగ్ వార్నబిలిటీస్ ఎట్లా చూస్తాం, మళ్ళీ ఇంకా సబ్ డొమైన్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, వెబ్సైట్స్ అవి ఇచ్చేసి CRT.sh 100.au వాటి ద్వారా కూడా మనం ఇంటర్నల్ IP డిస్క్లోజర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ ఓపెన్ పోర్ట్స్ ఏమున్నాయని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓపెన్ పోర్ట్స్లో అంటే ఏంటంటే సింపుల్గా ఒక కమ్యూనికేషన్ ఛానల్ అనమాట. కమ్యూనికేషన్ ఛానల్ అంటే ఒక్కో దానికి ఒక్కొక్కలాగా, అంటే ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క పోర్ట్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, అన్ని పోర్ట్స్ ఒక పోర్ట్ మీద అన్నీ రన్ చేయలేము. ఎందుకంటే సింపుల్గా లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రోడ్డు మీద ఒక్కసారి అన్నిటిని రన్ చేసేలా ఉంటుంది. అంటే ట్రైన్, బస్సు ఇవన్నీ ఒక రోడ్డు మీద అంటే ఎట్లా అవుతుంది, అవ్వదు కదా. అట్లాగే ఇందులో సేమ్ అదే కాన్సెప్ట్. ఇట్లా అంటే మీకు అర్థం అవ్వాలని అట్లా చెప్తున్నా, అలాగే ఉండాలా అని కాదు. మెయిల్ సర్వీస్కి ఒక పోర్టు, ఇంకా ఫైల్ ట్రాన్స్ఫర్కి ఒక పోర్టు, కమ్యూనికేషన్కి ఒక పోర్టు, DNS సర్వీస్కి ఒక పోర్టు, ఇంకా ఇంకా చాలా ఉంటాయి పోర్ట్స్కి. ఇది పార్ట్ 2. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పార్ట్ 3లో చెప్తాను నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది. ఇంకోటి కూడా చెప్పాను కదా ఈరోజు ఏంటంటే బల్క్ URL ఓపెనర్ ఇది ఇన్స్టాల్ చేసుకోండి మీ దాంట్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను అన్నీ ఒక దాంట్లో ఎందుకు చెప్పట్లేదంటే మీకు ఏదైనా బగ్ బౌంటీ ఏంటంటే మీకు ఒక టార్గెట్ తీసుకోవాలంటే ఏదో 1 అవర్లో స్కాన్ చేసేసి నార్మల్గా ఏదో చెక్ చేసి ఉన్న వైపు చూడకుండా మనం ఏంటంటే అన్ని రిసోర్సెస్ వాడి దాన్ని మనం కావాల్సిన రిజల్ట్స్కి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దాంట్లో నేను ఏం చెప్తానంటే గిట్హబ్ డార్కింగ్ ఎట్లా చేయాలి, డార్కింగ్ గురించి మొత్తం చెప్తాను. మళ్ళీ గూగుల్ డార్కింగ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఇంకా డీటెయిల్గా. ఓకేనా? గిట్హబ్, గూగుల్, డక్డక్కో, ఇంకా URL scan.io గురించి, ఇంకా మీకు వైరస్ షార్ట్లో ఇంకా డీటెయిల్గా చెప్పచ్చు ఇంకా URLs గురించి. ఇంకా వే బ్యాక్ మిషన్. వీటిని రెండు గురించి కాన్సెప్ట్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అది పార్ట్ 3లో అనమాట. అందులో ఏ వల్నరబిలిటీస్ మనం చూస్తూ ఉంటాం. ఓకే.